విరగబోసుకోవడం కూడదు. జుట్లు విరగబోసుకుని దేవతా దర్శనాలకు వెళ్ళడం కానీ, జుట్లు విరగబోసుకుని బయటికి నడవడం కానీ మంచిది కాదు. దీని శాస్త్రంలో ఏం చెప్తారంటే, విరగబోసుకున్నటువంటి కేశములు ఉన్నట్లయితే శక్తులు ఆక్రమించుకుంటాయి. లోపల ఆక్రమించుకుంటే తెలియదు, అది వేరే విషయం. పురాణాల్లో వేదాల్లో కథ ఉందండి. మనముల వృత్తాంతం. గర్భంలో నాశనం కోసం సంతానం కలగాలని తపస్సు చేస్తే ఒక రాక్షస అంశతో ఉన్నటువంటి ఒక పెరుగుతుంది జీవుడు. వాడు పుడితే దేవతలకు ప్రమాదం. పుట్టే వాడిని సంహరించాలనుకున్నాడు ఇంద్రుడు. కానీ గర్భిణిని సంహరిస్తే దోషం. అవకాశం కోసం చూస్తున్నాడు. ఒక ఆమె జుట్టు, ఆ రోజున ఆమె జుట్టు విరగబోసుకుని ముడి వేసుకోకుండా నిద్రపోతూ ఉంటే అది నేలకు తగులుతుంది. తీసుకుని ఇంద్రుడు వెళ్ళి ఆ గర్భంలో ప్రవేశించి ఖండములు చేశాడు. నీ శాపం పనిచేయదన్నాడు ఆయన. అది ఈ స్థితిలో ఉన్న వాళ్ళని సంహరించినా దోషం లేదని శాస్త్రం చెప్తోంది కనుక ఆ పని చేసి ఉన్నాడు. ఇక్కడ అసలు మనం తెలుసుకోలేకపోవడం వల్ల ఆ వికృత వేషాలతోనే ఆలయాలకు వెళ్తారు, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. ఇవి మంచిది కాదండి.